మాట్లాడదాం. నా ముందు తీన్మార్ మల్లన్న ఉన్నారు. నమస్తే మల్లన్న గారు. నమస్తే రఘు. సో ఎంపీ అన్నారు, భువనగిరి అన్నారు, కరీంనగర్ అన్నారు. కరీంనగర్ చివరి వరకు పేరుందని అన్నారు. సరే, ఎమ్మెల్సీ గురించి మాట్లాడే ముందు ఎక్కడ మిస్ అయింది? మిస్ అని కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 నెలల క్రితమే ఆయన క్లారిటీగా చెప్పిండు, ఎమ్మెల్సీ నాకు మండల్లో అవసరం ఉంది, మళ్ళీ నీ వాయిస్ మండల్లో ఉండాలి, మండల్లో నువ్వు ఉండడం వల్ల బెనిఫిట్ జరుగుతుంది ప్రజలకి, కాబట్టి నువ్వు ఆ వర్క్ స్టార్ట్ చేయని చెప్పి గతంలోనే ఆయన నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఎలక్షన్ ప్రాసెస్ అంతా, ఎన్రోల్మెంట్ ఆ కార్యక్రమంలో మొత్తం 3 జిల్లాలు తిరిగి ఆ కార్యక్రమాలు చేయించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి బలంగా ఏముండంటే మల్లన్న మండలికి రావాలని ఉండే, నాకుండే ఎంపీగా పోటీ చేస్తే బాగుండని నాకుండే, కానీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారే విజయం సాధించాడు. ఎట్టి పరిస్థితిలో మల్లన్న మండలికి రావాలని చెప్పి నన్ను మండలి వైపు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. అయితే నేను భువనగిరి కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం. భువనగిరికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరితో పాటు నేను కూడా దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఒకానొక దశలో కరీంనగర్ కూడా పరిశీలించారు. కరీంనగర్కి పేరు పరిశీలించిన తర్వాత మళ్ళీ అధిష్టానం అంతా నిర్ణయానికి వచ్చి, లేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంది కాబట్టి దానికి తీన్మార్ మల్లన్ననే సూటబుల్ క్యాండిడేట్, కాబట్టి ఇంకా ఆయనకి ఇవ్వడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి సో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కన్ఫర్మ్ చేసింది. సో కానీ మీరు చివరి వరకు వదిలిపెట్టలే కదా? అయితే భువనగిరి లేకపోతే కరీంనగర్ అయినా చివరి వరకు వస్తుందని ప్రయత్నం గట్టిగా చేసినట్టున్నారు. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేశారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీకు ఎమ్మెల్సీగానే ఉండాలి, మండలిలో నువ్వు ఉండాలి మల్లన్న అని చెప్పినప్పుడు ఎందుకు ఆ ప్రయత్నాలు కొనసాగినాయి? అంటే ప్రయత్నం చేయడం తప్పు అనిపించలేదు, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అపోజ్ చేయలేదు. ఓకే, ప్రయత్నం చేస్తే తప్పు అనిపించలేదు కాబట్టి నేను ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అందరిలాగానే నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా. నేను ఫైరవీలు అట్లాంటివి ఏం చేయలే, కానీ అందరిలాగా దరఖాస్తు పెట్టుకున్నా. వాళ్ళు చివరి దాకా ఆ పేరును తీసుకుపోయి పరిశీలించడం వరకు మాత్రం ఆ కార్యక్రమం జరిగింది, అంతే తప్ప కానీ ఇంకా వేరే అంశం లేదు. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పిండన్న విషయం నేను మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిన. సీఎం గారు ఈ మాట అన్నారు, ఎమ్మెల్సీగా వర్క్ స్టార్ట్ చేయండి, దానికి అభ్యర్థి ఉంటారు అనేది మాట చెప్పిండు. ఆ విషయం చెప్పినా ఫిర్బీ ఈ ప్రయత్నం కూడా చేసిన. అంటే మీరు ఎమ్మెల్సీ కంటే మండలిలో కూర్చోవడం కంటే పార్లమెంట్లో కూర్చుంటే బెటర్, అదే పెద్ద పదవి అని మీరు భావించినారా? లేదు, పార్లమెంటు మండలి అనేది కాదు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నేను దాదాపుగా ఒక 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది, అందులో ఉండేటువంటి పట్టభద్రులకు. సో ఇక్కడ 5 ఎంపీలు ఉంటారు, దాదాపు 7 మంత్రులు ఉన్నారు. అంటే ఈ వ్యవస్థలో నేను వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఎక్కువ భాగంలో ఇతను వర్క్ చేయడం బెటర్ అనుకున్నాడు ఏమో. సో మరి వై ఎంపీ అని ఎందుకు మీరు ఎక్కువ ఫోకస్ చేశారు? దానికి అది కావాలి అని ఎందుకు పట్టుబట్టారు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు అవకాశాలు పెంచుదాము అనేటువంటి సందర్భంలో ఒకానొక దశలో దరఖాస్తు చేసుకుంటే కూడా తప్పలేదు కదా, చేసైతే పెట్టండి అనేటువంటి మాట చెప్పినారు. ఓకే, సో అందుకు మీరు అప్లై చేశారు. సో మొత్తానికి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును. సో లాస్ట్ టైమే కొంచెం అటు ఇటు అయినట్టుంది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఈసారి ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పోయినసారి రఘు వాస్తవానికి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సృష్టించింది ఎవరు రఘు? టీఆర్ఎస్ పార్టీ పల్లరాజేశ్వరరెడ్డి సృష్టించింది. అవును. ఆ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 17,000 దొంగ ఓట్లను పట్టించడం జరిగింది. అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తద్వారా ఓడిపోవడం జరిగింది. ఆ రోజు ప్రజలు నన్ను గెలిపించే ప్రయత్నమే చేసినారు, ఉండాలి మల్లన్న లాంటి వాళ్ళు ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. కాకపోతే అప్పుడు జరిగినటువంటి పరిణామాల వల్ల ఓడిపోవడం జరిగింది, ఒక 5-6 వేల తేడాతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అవకాశం ఈ రూపంలో వచ్చింది. మరి అది రాసిపెట్టుందేమో, తీన్మార్ మల్లన్నకి పట్టభద్రులే పర్ఫెక్ట్ అనుకొని రాసిపెట్టుందేమో, ఆయన జనగామలో గెలవడం, ఆయన రాజీనామా చేయడం, ఉప ఎన్నిక రావడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, ఇవన్నీ చకచక జరిగిపోయినటువంటి వ్యవహారాలు. సో మొత్తానికి పార్లమెంట్ కంటే ఇది కొంచెం విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. పార్లమెంట్ అని ఓట్లు ఉండకపోవచ్చు కానీ విస్తీర్ణం అయితే ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే గతంలో కంటే ఈసారి చాలా మెరుగ్గా ఉంటుంది రఘు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎక్కడ అధికారంలో లేను, సింగిల్ వార్డు మెంబర్ కూడా గాను, లేకపోతే మా తాతలు ముత్తాతలు తండ్రులు ఎవరు రాజకీయాల్లో లేరు. నేను మీలాగానే మనమంతా కలిసి పోరాటం చేసుకుంటూ వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చేస్తూ ఉన్నాం. పోయినసారి అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా
వాళ్ళ పరిస్థితి ఎట్లుండదో మీరు అందరూ చూసారు. మనకు ఆ డబ్బు లేకపోయినా కూడా ప్రజలందరూ ఆశీర్వదించే ప్రయత్నం చేశారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఉండాలని చెప్పి. ఈసారి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల కొంత నమ్మకం ఏర్పడ్డది వాళ్ళకి. ఇటీవల భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, లేకపోతే ఇప్పుడు ఆగస్టులో చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ రిటైర్మెంట్స్ తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ల విషయంలో కానీ, ఇవాళ మేము ఈ ప్రభుత్వంలో చదువుకుంటే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది అనేటువంటి ఒక భరోసాతో నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగస్తులు ఇవాళ మీరు నేను అందరం కలిసి గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కొంత పాత్ర వహించడం, ఆ పాత్రలో అప్పుడు జీతం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 తారీఖే జీతం వచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం మనం అంతా ఓకే. కలిసి. కాబట్టి ఉద్యోగస్తులు ఓవైపు సంతోషంగా ఉన్నారు, అటు అడ్వకేట్స్ కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, ప్రభుత్వ టీచర్లు కానీ అందరి వాళ్ళ కొంత ప్రభుత్వం పైన నమ్మకంతో, దట్టు మళ్ళా ఇంకా తీన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసిండు, ఈసారైనా మల్లన్నకు ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు.